తెలంగాణలో రైతు ఆగమైపోయిండు. ప్రత్యేక తెలంగాణలో సోకాల్డ్ బంగారు తెలంగాణలో కేసీఆర్ టోటల్ అన్ని రైతుల్ని, టోటల్ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని ఆగం చేసి పెట్టిండు. పంటలన్నీ బంద్ చేయించిండు. అందరినీ వరేయమని చెప్పిండు. ఇవాళ మార్కెట్ సంస్థ నెలకి 20 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టలేని పరిస్థితికి తీసుకొచ్చేసింది. మార్కెట్ సంస్థ కొనడానికి కొనడానికి సిద్ధంగా ఉన్న కేంద్రం 25% మక్క కొనడానికి పర్మిషన్ ఇచ్చిన, మంచి రేటు ఎంఎస్పి రేటు దాని మీద ఫిక్స్ చేసిన, అదే రకంగా పెసర్లు, మినుములు, ఇక వివిధ పంటలు అన్నిటి మీద కూడా కేంద్రం కొనడానికి సిద్ధంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కొనడం లేదు. మార్కెట్ పోయిన సంవత్సరం నవంబర్లో ప్రొక్యూర్మెంట్ చేసినట్టున్నది లాస్ట్. ఇవాళ మార్కెట్ సంస్థ టోటల్గా మూలకు పడ్డది. మళ్ళీ ఏం చెప్తారంటే ప్రభుత్వం మక్కకి బయట మార్కెట్లో రేట్ ఎక్కున్నది, బయట మార్కెట్లో రేట్ ఎక్కున్నది కాబట్టి మార్కెట్ తోటి కొనిపిస్తలేమో అని చెప్తున్నది. కానీ బయట ఈ దళారులందరూ కలిసి సిండికేట్ చేసుకొని మార్కెట్ ఎట్లా కొంటలేదు కదా, రైతుల్ని ప్రెషర్లో దింపేసి తక్కువ రేటుకి రైతుల దగ్గర కొనుగోలు చేస్తూ ఉన్నారు. బ్లాక్మెయిలింగ్, దిస్ ఈజ్ ఒఫిషియల్ బ్లాక్మెయిలింగ్. రైతుల్ని కేసీఆర్ అనేటోడు ఒఫిషియల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. కేంద్రము ఎంఎస్పి ధరకి కొనడానికి సిద్ధంగా ఉన్న 25%, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ కుటుంబం భాగమైనటువంటి ఇటువంటి బ్లాక్మెయిలింగ్ సిండికేట్ వీళ్ళు ఇలా మక్క రైతుల్ని మోసం చేస్తున్నారు, పెసర్ రైతుల్ని మోసం చేస్తున్నారు, మినుములను మోసం చేస్తున్నారు. సుమారు 7 లక్షల ఎకరాలల్లో మనకి మక్క పండుతుంది. 13-14 లక్షల టన్నులు ఇవాళ 200-300 రూపాయలు తక్కువకి రైతు అమ్ముకోవాల్సిన గతి కావాల్సుకొని ఇదంతా ఒక స్కెచ్తో కూడుకున్నది. కల్వకుంట్ల కరప్షన్ స్కెచ్ తోటి కూడుకున్నది. ఇందూరు ప్రజలు జీఎస్టీ ట్యాక్స్కి జిల్లా ఆగమైపోతున్నదని బిడ్డకి గుణపాఠం నేర్పింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు. కేసీఆర్కి గుణపాఠం నేర్పాల్సిన రోజులు కూడా దగ్గర పడతా ఉన్నాయి. ఈ మక్కకి ఎట్లయితే ప్రెషర్ చేసుకుంటా తక్కువకి కొనుక్కుంటా ఉన్నారో మొత్తం దళారుల సిండికేటు, అదే రకంగా వేరే పంటలకు కూడా మార్కెట్ ఏమో ముందుకు వస్తలేదు. కేంద్రం ధర పెట్టినా కూడా, కేంద్రం 25% కొంటా అన్నా కూడా మార్కెట్ ముందుకు వస్తలేదు. ఈ సిండికేట్ దాని అడ్వాంటేజ్ తీసుకొని రైతులకు మోసం చేస్తారు. ఇవన్నీ కూడా ప్రగతి భవన్కి వెళ్ళి నడుస్తున్నాయి. మొత్తం దీని ఆపరేషన్ మొత్తం ప్రగతి భవన్కి వెళ్ళి ఉంటుంది. మేము అందరం ఏమో ఎన్ఆర్ఐల కోసం సెల్ నడుపుతాం, ఎన్ఆర్ఐల కోసం కాల్ సెంటర్లు నడుపుతాం, హెల్ప్ లైన్లు నడుపుతాం. ప్రగతి భవన్ల ఫార్మ్ హౌస్ల ఇగో ఇటువంటి కార్యక్రమాల కోసం నడుపుతాం. ఇక అందరినీ వరికి ఎందుకు పంపించారు? రైతులందరినీ వరికి ఎఫ్సిఐ పైసలు ఇస్తున్నది. ఎఫ్సిఐ పైసలు ఇస్తున్నది. వరికి 1860-1880 రూపాయలు ఫిక్స్ చేసి వరి వండుతున్నది. వరి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ చేసి రైస్ మిల్లకు అప్పచెప్తున్నది. మన దగ్గర ఉన్నది మ్యాక్సిమం పాత రైస్ మిల్లు. ఆ పాత రైస్ మిల్ వాడికి అప్పచెప్పిన ఏది ఇలా అందరూ మళ్ళా కల్వకుంట్లతోటి సిండికేటే. మళ్ళా ఆ పాత రైస్ మిల్లకు అప్పచెప్పిన వరి అంతా 1600కి కొత్త రైస్ మిల్కి అమ్మేస్తున్నాడు. కొత్త రైస్ మిల్ వాడు కొనుక్కుంటున్నాడు.
ఈ పాత రైస్ మిల్ ఏమో ఆ రేషన్ షాప్ బియ్యం అంతా ఏదైతున్నదో ఆ బియ్యంలో బ్లాక్ మార్కెట్లో 68 కిలోలు 18 రూపాయలు కిలోతో కొంటున్నారు. 68 కిలోలు 50 రూపాయల క్వింటాలు వరకు 68 కిలోలు 18 రూపాయలకు బ్లాక్ మార్కెట్లో బియ్యం కొంటున్నారు. అది తీసుకొచ్చి ఎఫ్సీఐ కప్ప చెప్తున్నారు. 1220 రూపాయలు అవుతుంది 68 కిలోలకి 18 రూపాయలు చొప్పున. 1220 రూపాయలకి కొంటున్నారు, 1600కి వడ్లు అమ్ముతున్నారు. కొత్త రైస్ మిల్లోడు ఆ టెక్నాలజీ బాగుంటుంది, వాడు దాన్ని మంచిగా పాలిష్ గిలీజ్ చేసి 30 రూపాయలకి కిలో వాడు అమ్ముకుంటున్నారు బయట మార్కెట్లో, ప్రైవేట్ మార్కెట్లో. ఏం పని చేయకుండా రైస్ మిల్లర్లు 370 రూపాయలు క్వింటాల్కి పైసలు సంపాదిస్తారు. ఇది పెద్ద ఎంత పెద్ద బ్లాక్ మార్కెట్, ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం సంపాదిస్తున్నారు. దీంట్లో ప్రజలు గమనించాలి, రైతులు గమనించాలి. కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గత 8 సంవత్సరాల నుంచి అందరి వరికి నూకిండు. పత్తి బంధు అని బంధు, సన్ఫ్లవర్ బంధు, వేరుశనగ బంధు, అన్ని పప్పుల బంధు, అన్ని బందిగా అందరిని వరికి తోలిండు. వరి కొంటాం, 2 లక్షల టన్నులు అయినా కొంటాం, 1 లక్ష టన్నులు మేమే తింటాం, 1 లక్ష టన్నులు మేము మార్కెట్ చేస్తాం, విదేశాలకు పంపిస్తాం అనుకుంటా ప్రతి అసెంబ్లీ సెషను ప్రతిసారి ప్రెస్ ముందరకు వచ్చినప్పుడు ఇదే లొలి పెట్టి ఆ ఎఫ్సీఐ పైసల మీద బ్లాక్ మార్కెట్ దందా చేసినోడు కేసీఆర్. ఈయన దుబాయ్ శేఖర్ పాత బుద్ధులు మానలే, కొడుకు కరెక్ట్ అన్నాడు. మొన్న ఒరిజినాలిటీ అట్లనే ఉన్నది కేసీఆర్కి, బీజేపీ వాళ్ళు జాగ్రత్త అన్నాడు. ఇదే ఒరిజినాలిటీ. దొంగలంగాలు, దొంగ పాస్పోర్ట్లు, సిద్దిపేట హైవే మీద లారీలు ఆపుడు, ట్యాక్సీలు వసూలు చేసుడు, ఇది ఒరిజినల్ కేసీఆర్. కేటీఆర్ ఫస్ట్ టైం ఆయన 12-13 సంవత్సరాల రాజకీయ జీవితంలో కరెక్ట్ మాట చెప్పిండు, ఫ్యాక్ట్. అదర్వైజ్ ఇస్ బిగ్గర్ లయర్ దెన్ హిస్ ఫాదర్. ఫ్యాక్ట్ మాట్లాడి ఇవాళ ఇవన్నీ బ్లాక్ మార్కెట్ నడుస్తూ ఉన్నది. 2 లక్షల టన్నులు పండిస్తున్నాము, ఆ నెంబర్ కూడా తప్పే. ఖరీఫ్లా 60 లక్షల టన్నులు కొన్నది కేంద్రం, మళ్ళా కొంటున్నది ఇప్పుడు. రబీలా పారాబాయిల్ రైస్ తప్ప వేరేది రా రైస్ అంతా కొంటామన్నది. ఫ్యూచర్లో పారాబాయిల్ రైస్ కొనమన్నది. దాన్ని ఏం చేసుకోవాలో కూడా సలహాలు ఇచ్చింది. ఇవాళ కేసీఆర్ది ఏంటంటే ఈ బ్లాక్ మార్కెట్ తోటి కొడుకుకి బిడ్డకి కేసీఆర్కి పైసల ఆమ్దాని తగ్గిపోతా ఉన్నది. సింపుల్గా ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉన్నది. వర్షాకాలం పంట ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది, పైసలు రైతులకు వస్తలేదు. కేంద్రము ఎప్పట్లాగానే ఎంత పంట పండినా కొనడానికి సిద్ధంగా ఉన్నది. కేంద్రంకి వెళ్ళి పైసలు ఆలస్యమయ్యే పరిస్థితి లేదు, ఈనాడు ఉండదు కూడా. ఇవాళ ప్రతి రైతు కూడా రిజిస్టర్ కావాలి ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజర్ సిస్టంలో. రైతు ఏ సర్వే నెంబరు, ఎంత విస్తీర్ణత, ఏ పంట, వరి అయితే ఏ సీడు, ఏ టైపు, పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ చేసుకుంటే మొత్తం స్ట్రీమ్లైన్ చేస్తా ఉన్నది మోడీ గారు ప్రభుత్వం. ఎప్పటి నుంచో ఉన్నది, 4 ఏళ్ళ నుంచి. ఇవాళ కొత్తగా వచ్చినట్టు ఆ ఎఫ్సీఐ కొత్త రూల్స్ తెచ్చింది, అది తెచ్చింది, ఇది చేద్దని పొగరాలు కొడుతున్నాడు. కేసీఆర్కి చేతనైతే లేదు ప్రొక్యూర్మెంట్ చేసి. పైసలు డిలే అవుతున్నాయి. పోయిన నెల అక్టోబర్ 23, 24 స్టార్ట్ అయిన ప్రొక్యూర్మెంట్ మా నిజామాబాద్ జిల్లాలో ఈనాటి వరకు పేమెంట్ దిక్కులేదు. సోమర్పోతు ముఖ్యమంత్రి, సోమర్పోతు అడ్మినిస్ట్రేషన్, అగ్రికల్చర్ ఆఫీసరు, ఆ వీఆర్ఓనో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి ఈ మొత్తం డేటాని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తే పేమెంట్లు అయిపోతుంది. ఇది ఇన్నేళ్ల నుంచి పట్టించుకోక వరి వండితే చిరకం రాస్తాడు, ఒకటి వండితే ఇంకోటి రాస్తాడు, ఇంట్లో కూర్చొని రాసుకున్నాడు, ఆఫీస్లో కూర్చొని ఫ్యాన్ కింద. సోమరిపోతూ ప్రభుత్వం మొత్తం యంత్రాంగాన్ని నాశనం, నిర్వీర్యం చేసేస్తున్నాడు. కొలాప్స్, సిస్టమ్స్ అన్ని కొలాప్స్ చేస్తున్నాడు.
ఇలా రైతు నిజంగా కూడా ఆగమైపోయిండు. కేసీఆర్ మాటలు విని ఇవాళ తెలంగాణ రైతు అయోమయ స్థితిలో చౌరస్తా మీద ఎటు పోవాలో అర్థం కాకుండా చేసిన ఘనత కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ. ఇక ఇవన్నీ ప్రశ్నిస్తందుకు బండి సంజయ్ గారు తెలంగాణలో వివిధ జిల్లాలలో ప్రొక్యూర్మెంట్ సెంటర్లకి పోయి, భారతీయ జనతా పార్టీ నాయకులు పోయి అక్కడ ఏమేమి జరుగుతుంది, ఎట్లా జరుగుతున్నది, రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి కనుక్కుంటదికి పోతే మీద రాళ్లతోటి ఎగబడతాం. కేసీఆర్ రైతులు తిరగబడుతున్నారు నీ మీద, భారతీయ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ అయితే అపోజిషన్ పని చేసుకుంటున్నది. నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు నువ్వు చేసుకోలేదా? నువ్వు రైతు సమస్యల మీద పట్టించుకోలేదా? నువ్వు ఆందోళన మీద ఎగబడలేదా? ఆనాటి ముఖ్యమంత్రులు, ఆనాటి మంత్రుల మీద ఎగబడలేదా? ఇలా రైతుల కోసం డబ్బు మాది, ప్రతి బియ్యం గింజ కొనే పైసలు మాయి. ఎట్లా జరుగుతుంది ప్రొక్యూర్మెంట్, ఎట్లా జరుగుతుంది, రైతులకు ఏమి ఇబ్బంది ఉన్నది, ఎందుకు లేట్ అవుతున్నది? వర్షాలు పడే నిన్న రాత్రి మొన్న రాత్రి జల్లులు పడ్డాయి, మొత్తం వరి చానజాలలో పచ్చికైపోయి. ఎందుకు ప్రొక్యూర్మెంట్ డిలే అవుతున్నది, పేమెంట్ ఎందుకు డిలే అవుతున్నది? మళ్ళీ ఇష్టానుసారంగా ఈ రైస్ మిల్లర్లందరితో కుమ్ముక్కైపోయింది కాబట్టి కల్వకుట్ల కుటుంబం వాళ్ళు ఎంత తరుగు తీసినా నోరు మూసుకొని కూర్చున్నాడు అన్నట్టు. ఇదంతా పొద్ద నెక్సెస్ పోతే ఇప్పుడు అవన్నీ చూస్తానికి పోతే రాళ్లతోటి దాడి. కేసీఆర్ నిన్ను హుజూరాబాద్లో భారతీయ జనతా పార్టీ ఒడగొట్టలే, ప్రజలు ఒడగొట్టింది నిన్ను. ఇవాళ బండి సంజయ్ అక్కడికి నల్గొండ జిల్లాలో తిరుగుతా ఉంటే డౌన్ కేసీఆర్ అనేటోళ్ళు బీజేపీ వాళ్ళు కాదు, రైతులు అంటున్నారు. టీఆర్ఎస్ వాడు రైతుడు కొడితే టీఆర్ఎస్ మీద మా వాళ్ళు ఎగబడ్డారు, అది వేరే విషయం, పక్కకు పెట్టింది. కానీ రైతులు స్వచ్ఛందంగా కేసీఆర్ డౌన్ అన్న స్లోగన్స్ రైతుల నుంచి వస్తున్నది. బండి సంజయ్ని రైతులు ఆప్యాయంగా పలకరించి వెల్కమ్ పలుకుతున్నారు. కేసీఆర్ని తిట్టేది రైతులు. హుజూరాబాద్ లో రైతులు రియాక్ట్ అయినరు, ప్రజలు రియాక్ట్ అయినరు. రానున్న కాలంలో కూడా ప్రజలే కేసీఆర్ మీద రియాక్ట్ అవుతారు, బుద్ధి చెప్తారు. ఇవన్నీ గమనించి కల్వకుట్ల చంద్రశేఖరరావు ఫ్రస్ట్రేషన్లా ఈ మధ్య అందరినీ బూతులు తీసడం, ఇష్టమైన భాష మాట్లాడడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకో కేసీఆర్, ప్రజలు తిరగబడే రోజు దగ్గర పడుతున్నది. రాళ్ళు రప్పలతోటి ప్రజాస్వామ్యాన్ని నువ్వు ఖతం చేయలేవు. అందులో భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీని నువ్వు బీజేపీ కాలు గోటిని కూడా నువ్వు తాకలేవు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.